కూటమి ప్రభుత్వం ప్రజల దగ్గరికి వెళ్తానంటున్నారు. రైతుల దగ్గరికి వెళ్తే ప్రతి ఒక్కరు చెప్పులు తీసుకుని కొడతారు. వాస్తవానికి పంచాయతీ ఎలక్షన్స్ పెట్టరు. రేపు 26లో వస్తాయి కదా పంచాయతీ ఎలక్షన్స్, అవి పెట్టరు ఖచ్చితంగా చెప్తున్నా. నా అభిప్రాయం ఏంటంటే అసలు పార్లమెంటే రద్దు ఆయనే చేసి పారేస్తాడు మోడీ గారు. జమిలీ ఎన్నికలు పెట్టేసి ఇంకా రాష్ట్రాలు స్టేట్ అన్నీ ఒకటి చోటే కదా. ఇనుప కట్టింది బాగా ఎర్రగా కాల్చినప్పుడు టప్పని కొడితే అది వంగుతుంది. ఊపులో ఉన్నప్పుడు ఎలక్షన్లు పెట్టేయాలి. ఆ తర్వాత నీకు మర్చిపోతారు జనం కూడా. వాళ్ళు చేసిన పనులు కూడా చెప్పాలి కదా. వచ్చి ఇంటింటికి వచ్చి చెప్పాలి, ఈ పని మనం చేసినాము, సూపర్ 6 పాలు మేము చేసినాము చెప్పాలి కదా. వాళ్ళు కూడా తిరుగుతామన్నారు, ఇబ్బంది లేదు. గతానికి ఇప్పటికి తేడా ఏంటంటే ఏం చెప్తారు? ఇప్పుడు గతానికి ఇప్పటికి తేడా ఉంది. అప్పుడు మా పథకం తక్కువ ఉంది, ఇప్పుడు పథకం బాగుంది కాబట్టి అంత బాగుంది. కూటమి ప్రభుత్వం ప్రజల దగ్గరికి వెళ్తానంటున్నారు. రైతుల దగ్గరికి వెళ్తే ప్రతి ఒక్కరు చెప్పులు తీసుకుని కొడతారు. వాస్తవానికి చెప్పులు తీసుకుని అంటారు. ఎందుకంటే పల్లెటూరులో చాలా నెగిటివ్ ఉంది, 100% బాగోలేదు. రైతులు అసలు చాలా ఇబ్బంది పడుతున్నారు. పత్తి రైతు కానీ, దీని పేరు మిర్చి రైతు కానీ, మామిడి రైతు కానీ, మామిడికాయలు అక్కడ ఎన్ని గుట్టలు పోస్తున్నారు రోడ్డు మీద. ఊరికినే తీసుకెళ్ళిపోండి అని చెప్తున్నారు. ఎంత ఇబ్బంది పడుతున్నారు. ఏమనంటేనేమో జగన్మోహన్ రెడ్డి పిత్తాడు, జగన్ రెడ్డి గుద్దాడు అని చెప్పుకుంటున్నారు. కానీ వీళ్ళు రైతుల గురించి ఆలోచించాలిగా. అదొకటి ఆలోచించి చేసుకుంటే రైతుల దగ్గరికి వీళ్ళు వెళ్ళలేరు. పల్లెటూరులో వెళ్ళరన్న. వాస్తవానికి పల్లెటూరులో వాళ్ళు కొడతారు కూడా. వీళ్ళు పంచాయతీ ఎలక్షన్స్ హోల్డ్లో పెడతారు చూడు. పంచాయతీ ఎలక్షన్స్ పెట్టరు. రేపు 26లో వస్తాయి కదా పంచాయతీ ఎలక్షన్స్, అవి పెట్టరు ఖచ్చితంగా చెప్తున్నా. 100% పంచాయతీ ఎలక్షన్స్ పెట్టరు. అది మళ్ళీ కోర్టుకెళ్ళో గీట్టుకెళ్ళో ఏదో చేసి దాన్ని ఆపుతారు 100%. ఎందుకంటే రైతుల దగ్గర నుంచి వ్యతిరేకత ఉంది. 99% వ్యతిరేకత ఉందన్న. నేను పల్లెటూరులో తిరుగుతుంటా. అసలు పల్లెటూరులో రోడ్లు వేస్తున్నారు, ఏం ఉపయోగం? రోడ్లు వేస్తున్నారు అంతే. రోడ్లు ఒకటే, నీకు ఏమీ లేదు, రోడ్లు ఒకటే. వార్డు సచివాలయం పోయిందని చాలామంది ఫీల్ అవుతున్నారు. వార్డు సచివాలయం వరకు వర్కులు చాలా జరిగాయి, అయ్యి పోయినాయి. రైతుల దగ్గర నుంచి రైతు భరోసా లేదు, ఏమీ లేదు. రేపు 30 తారీఖున అది కూడా పెండింగ్ పెడతారు. డబ్బులు వేయరు ఖచ్చితంగా. వాళ్ళు పాపం చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ గురించి ఆలోచిస్తే కొంచెం ప్రజలు ఆలోచిస్తారు. అది కూడా లేకపోతే ఇదిగో రేపు కూరగాయల రేట్లు అన్నీ ఎట్లా పెరుగుతాయి. వాళ్ళ గురించి కూడా ఆలోచిస్తే బాగుంటుంది. ఆయన ఖచ్చితంగా చెప్తున్నా. వాళ్ళు కూడా వెళ్ళేది కూడా ఎవరు తెలుసా? వాళ్ళ పార్టీ తరపున వాళ్ళ దగ్గరికే వెళ్తారు. అర్థమైందా? సామాన్య ప్రజల దగ్గరికి వెళ్తే మాకేం చేసావయ్యా అంటారు. అది రేపు వీళ్ళు ముందర వెళ్తారు. ఏది వైసీపీ వాళ్ళు ముందర వెళ్తారు. వాళ్ళు చూపిస్తారు, పాంప్లెట్ చూపిస్తానంటున్నారు కదా, చూపించి అడుగుతారు నువ్వు ఈ సంవత్సరంలో ఏం చేసావు అది చెప్తారు, క్లియర్గా చెప్తారు. వాళ్ళు అడుగుతారు. వాళ్ళేమీ ఏమి ఉండదు వాళ్ళ దగ్గర, అసలు ఏమీ లేదు. వాళ్ళది ఓన్లీ అమ్మఒడి ఇచ్చాం, ఇది గొప్ప వచ్చాం. నువ్వు నెక్స్ట్ ఇయర్ కూడా ఇస్తామని గ్యారెంటీ లేదు నీ దగ్గర. ఆర్థిక పరిస్థితులు బాగాలేదన్నోడివి అంతకుముందు నువ్వు ఎందుకు ఇచ్చావు? అన్ని పథకాలు ఇస్తానని ఎందుకు చెప్పావు? నీకు తెలీదా? గుర్తులేదా? 14 లక్షల కోట్లు ఉందన్నప్పుడే నువ్వు ఇస్తానంటే ఇప్పుడు మీరే చెప్తున్నావు 8 లక్షలు 7 లక్షలు 9 లక్షలు చెప్తున్నావు కదా. చెప్తున్నప్పుడు నువ్వు ఎందుకు ఇవ్వలేదు? ఎందుకు ఆర్థిక పరిస్థితులు ఎప్పుడు బాగాలి అంటే సంవత్సరంలో మేము ఒక డెవలప్మెంట్ చేసాం. మన పవన్ కళ్యాణ్ గారు అంటున్నారులే, మేము సంవత్సరంలోనే 30 సంవత్సరాలు ముందలు తీసుకొచ్చేసాం అంటున్నారు. అంటే సంవత్సరంలో 30 సంవత్సరాలు వెనక్కి ముందలు తీసుకొచ్చారా? ఏం చెప్తారు జనాలు? పిచ్చోలా పువ్వులు పెట్టుకున్నారా? ఏం పెట్టుకున్నారన్నా? జనాలు తెలియకుండా ఉందా? ఈ రోజులు ఇప్పుడు వాళ్ళొక 5 ఛానల్స్ ఉన్నాయన్న. ఈ 5 ఛానల్స్లోనే డబ్బాలు కొట్టుకోవటం ఏమీ ఉండదు. జనాలు ఇప్పుడు అన్నీ గమనిస్తున్నారు. అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అని జనాలు ఖచ్చితంగా పరీక్షించుకుంటున్నారు. 2.5 సంవత్సరాలు కరోనాలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పథకం ఇచ్చాడు. 2 సంవత్సరాలు కరోనా ఉందన్న. 2 సంవత్సరాలు ఈ 3 ఆయన చేసిన పరిపాలన 2 సంవత్సరాలన్నరే చేశాడు. 6 సంవత్సరాలు ఏ గవర్నమెంట్, కొత్త గవర్నమెంట్ అందులోనే. ఈయనకైనా ఆల్రెడీ అంతకుముందు చేశాడు కాబట్టి ఉంది. ఈయన అది కాదు. ఈయన 6 నెలలు కొత్త గవర్నమెంట్ రన్నింగ్ చేసుకున్నాడు. తర్వాత ఎమ్మటే కరోనా వచ్చింది. 2 సంవత్సరాలు పడ్డాడు. 2.5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు పరిపాలన చేశాడు. 6 నెలలు మళ్ళీ ఎలక్షన్ వచ్చింది. ఇంకెక్కడ ఆయన పరిపాలన చేశాడు? ఆయన పరిపాలన ఇంకా చేస్తూనే ఉన్నాడు. అప్పుడు చేస్తూనే ఉన్నాడు. కాంట్రాక్టులు ఇచ్చాడు కానీ అవ్వలేదు, పనులు అవ్వలేదు. అంటే కొన్ని డెవలప్మెంట్ జరుగుతున్నాయి. ఇప్పుడు కొన్ని కంపెనీలు వచ్చినాయి, అవి వచ్చినాయి, ఇవి వచ్చినాయి అంటారు. డబ్బా ఒకటి కాదు, డబ్బా కొట్టుకోవటం. అది ఏమో జగన్ గవర్నమెంట్లో వచ్చిన క్లియర్గా వాళ్ళే ఎవరో ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తున్నాడు. కంపెనీ వాళ్ళే ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తున్నాడు. మొన్న అశోక్ లైలాండ్ దాని గురించి వాళ్ళే ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తే 2021లో శాంక్షన్ అయింది. అక్కడ తేలిపోయింది. ఎవరు చేశారు అది? జగన్ గవర్నమెంట్. అన్నీ టీసీఎస్ వచ్చింది, అవి వచ్చినాయి, మేమే తెచ్చాం. ఏం తెచ్చింది వీళ్ళు ఏమీ తేలేదు అన్న. ఇప్పుడు తెచ్చిందంతా ఒట్టి డ్రామాలు.
వీళ్ళకి అంత సీన్ లేదు, అన్నీ అబద్ధాలు, నోరు తెరిస్తే అబద్ధాలు. వెన్నుపోటుకి అమ్మ మొగుడు, అది మాత్రం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అంటేనే వెన్నుపోటు అని తెలుగుదేశం పార్టీ. నా అభిప్రాయం ఏంటంటే అసలు పార్లమెంటే రద్దు ఆయనే చేసి పారేస్తాడు మోడీ గారు. ఇప్పుడు రద్దు చేసి పారేసి మొత్తం జమిలీ ఎన్నికలు పెట్టేస్తారు. జమిలీ ఎన్నికలు పెట్టేసి ఇంకా రాష్ట్రాలు స్టేట్లు అన్నీ ఒకటి చోటాయి కదా, ఒకేసారి పెట్టాలి కదా ఎన్నికలు. అందుకనే వాళ్ళకేమో ఇప్పుడు అందుకనే ఇటు వచ్చినా మంచిదని చెప్పి ఇళ్ళకి వెళ్ళమంటున్నారు. అందుకని ఇప్పటి నుంచే మరి ఇప్పుడు వైసీపీ వాళ్ళు కూడా 3వ తారీఖు కాడ నుంచి మేము కూడా గడప వెళ్తాము, చంద్రబాబు వెళ్తారు అందరూ వెళ్ళాలి. మరి ఇప్పుడు జమిలీ ఎన్నికల వల్ల ఎవరికి లాభం అంటారు, ఎవరికి నష్టం అంటారు? ఇప్పుడు జమిలీ ఎన్నికల వల్ల బీజేపీకే ప్లస్ పాయింట్. ఇప్పుడు మోడీ గ్రాఫ్ చాలా పెరిగి, ఆపరేషన్ సింధు అయిన తర్వాత మంచి ఊపులోకి వెళ్ళింది బండి. ఇప్పుడు ఆయన పేరే ఇప్పుడు మంచి ఇదిగా ఉంది. ఇప్పుడు ఇనుప కట్టింది బాగా ఎర్రగా కాల్చినప్పుడు టప్పని కొడితే అది వంగుతుంది. ఊపులో ఉన్నప్పుడు ఎలక్షన్లు పెట్టేయాలి, ఆ తర్వాత నీకు మర్చిపోతారు జనం కూడా. అది నా అభిప్రాయం. ఈ జన మోడీ చూస్తారని నా తలకాయ బాగా తింటారు. అది ఇప్పుడు మోడీ గారు అందుకనే ఇప్పుడు జమిలీ ఎన్నికలు వస్తాయనే వీళ్ళని ఇంటికి వెళ్ళమని చెప్పింది. ఈ సంక్షేమ పథకాలు తోటకూర ఇవని కాదు, ఎన్నికలు ఏ క్షణాన వస్తాయి. ఇక జమిలీ ఎన్నికలని లేదు, అదేం లేదు. అవసరమైతే ఆయన పార్లమెంట్ రద్దు చేసి పారేస్తాడు. రద్దు చేయడానికి అవకాశం ఉంది, ఆయన పార్లమెంటు ఆయన ఇష్టం. అదే జగన్ గారు కూడా ఇదే అంటున్నారు, జమిలీ ఎన్నికలు రావాలి, మళ్ళీ మేమే అధికారంలోకి వస్తామని చెప్పేసి. ఎవరు అధికారంలో వస్తామనేది తర్వాత సంగతి, పొత్తును బట్టి ఉంటుంది అదంతా. అది మరి పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటే మరి 15 ఏళ్ళు మేమే పొత్తులో ఉంటామంటున్నారు. అందరూ అంటారు. ఒకసారి ముఖ్యమంత్రి చేసిన తర్వాత ఇంకా దాని మీద ధ్యాస ఉండదు, శ్రద్ధ ఉండదు. ఈసారి వస్తుంది, లేదా ముఖ్యమంత్రి పోతే పోతుంది, ప్రధానమంత్రి మీద ఉంటుంది ధ్యాస అంతా. అయిపోయింది. ఒకసారి ఆయన ఏ చీఫ్ మినిస్టర్ చేయాలనుకున్నాడు, రాజకీయాల్లో చేయాలనుకున్నాడు, అయిపోయింది. ఈసారి శుభ్రంగా ఆయన ఎప్పుడైనా సినిమాలు చేసుకుంటాడు, ఏముంది. ఇది కాకపోతే ఇంకోటి సినిమాలు చేసుకుంటాడు. రాజకీయాలు ఉండాలని ఏముంది బొంగు, సినిమాలు ఆయన అభిమానులు వేలాది మంది ఉన్నారు. అది జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఇంటింటికి వస్తామని చెబుదాం అనుకుంటున్నారు. రండి వాళ్ళు చూద్దాం, వాళ్ళు కూడా చెప్పనండి, వాళ్ళు చెప్పిన మీద వీళ్ళు చెప్పిన మీద ఇప్పటికే ఇబ్బంది లేదు. కూడా ప్రభుత్వం బాగా చేస్తుంది పరిపాలన. చెప్పాలి, వాళ్ళు చేసిన పని వాళ్ళు చేసిన పనులు కూడా చెప్పాలి కదా. వచ్చి ఇంటింటికి వచ్చి చెప్పాలి, ఈ పని మనం చేసినాము, సూపర్ 6 పాలన మేము చేసినాం చెప్పాలి కదా. వాళ్ళు కూడా తిరుగుతామన్నారు, ఇబ్బంది లేదు. సంవత్సర పరిపాలన ఇచ్చిన పథకాలు, రాని పథకాల గురించి కూడా చెప్తాము. ఏమన్నా రాకపోతే కనుక సమస్య మార్పు ఉంటుందేమని. మార్పు ఎలాంటి మార్పు జరగదండి. ఎలా అనిపోతుంది? ఇప్పుడు 2 మాజీ ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం కూడా పోటాపోటీగా గడప వస్తామన్నారు. తిరగనంటే తిరగాలి, ఇద్దరు తిరుగుతారు, మాలు తిరుగుతారు. ఇబ్బంది అనుకోవడం ప్రభుత్వం బాగా శుభ్రంగా పనిచేస్తుంది. బియ్యం కూడా బాగానే ఇస్తున్నారు, ఇబ్బంది లేదు. పింఛన్ కూడా బాగానే ఇస్తారు. పింఛన్ రేపు ఆదివారం వస్తున్నాం శనివారం ఇస్తుంది. అక్కడ బాగుంది, ముందు కన్నా ఇప్పుడే బాగుంది. ఇంకా గతంలో కూడా పింఛన్ నెంబర్ 1, ఆయన కూడా నెంబర్ 1. పింఛన్ ఇబ్బంది లేదు. పింఛన్ కూడా జగన్ బాగానే ఇచ్చిండు, ఈయన కూడా బాగానే ఇస్తుంది. పింఛన్ ఇబ్బంది మామూలుగా వాళ్ళు ఈ రేషన్ బియ్యం పక్కదారులు పట్టించారు పోయినసారి. ఇప్పుడేమో డైరెక్ట్గా మనం ఇంటికి వెళ్ళి అడిగితే బియ్యం ఇస్తున్నారు. ఈ పద్ధతే బాగుంది. డీలర్ మేము పనికి పోయేసరికి రేపు పొద్దున వస్తాము అంటారా. మేము వచ్చేసరికి బియ్యం అమ్ముకునేది రాలేదు. మేము పనికి వెళ్తాము, మేము డోర్ మీ కాడికి వచ్చినాము, మీరు లేరు, మేము టైం అయిపోయినా అదే ఇంకా ఆ బియ్యం అమ్ముకునేది. ఇప్పుడు అట్లా కాదు, 10 రోజులు చెప్పాడు, 15 తారీఖు బియ్యం అమ్మొస్తున్నాడు. కష్టపడి బియ్యం ఖచ్చితంగా 15 తారీఖు ఇస్తున్నారు. బియ్యం ఆపుతుంది, మా బియ్యం మాకు అట్నే ఉన్నాయి. మరి గతంలో చూసుకుంటే వాలంటీర్ వ్యవస్థ అనేది వ్యవస్థ ఉండేది. వాలంటీర్ వ్యవస్థలో బాగుంది. అప్పుడు ఇంటింటికి వచ్చేవాళ్ళు, ఇంటింటికి వచ్చి చెప్పేవాళ్ళు. మరి ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ లేదు కదా, ఎలా అనిపిస్తుంది? వీళ్ళు వస్తారు, వాళ్ళే వస్తున్నారు కదా. వాళ్ళు ఇప్పుడు వాళ్ళే వస్తున్నారు కదా. వాళ్ళు ఒక సచివాలయంలో వచ్చేది ఇస్తున్నారు. వచ్చి కూటమి నేతలు కూడా ప్రతి గడప వచ్చి అంటే ఈ సంవత్సర పరిపాలన ఎలా ఉంది, పథకాలు ఏమొచ్చాయని చెప్పేసి కూడా అడగడానికి వస్తున్నారు ప్రతి ఇంటికి. ఎలా అనిపిస్తుంది? బాగా కూటమి ప్రభుత్వం పనితీరు ఎలా అనిపిస్తుంది? బాగా పథకాలు బాగా తల్లికోసం అమౌంట్ పడ్డాయా? పండి ఎంతమందికి పడ్డాయి? ఇద్దరికి గతంలో ఒకరికి ఎలా అనిపించింది ప్రభుత్వం? బాగా మళ్ళీ రైతులకు సంబంధించి కూడా ఈ రోజున అమరావతి బాబు కూడా వేస్తామని చెప్తుంది.
అలాగే చూసుకుంటే మహిళలకు సంబంధించి ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణం కూడా అంటున్నారు. ఎలా అనిపిస్తుంది ఈ పథకాలు? బాగానే గతానికి ఇప్పటికి తేడా ఏంటంటే ఏం చెప్తారు? ఇప్పుడు గతానికి ఇప్పటికి తేడా ఉంది. అప్పుడు మా పథకం తక్కువ ఉంది, ఇప్పుడు పథకం బాగుంది కాబట్టి అంత బాగుంది. కూటమి ప్రభుత్వం సంక్షేమ ప్లస్తో డెవలప్మెంట్ అంటున్నారు కదా, డెవలప్మెంట్ ఏ విధంగా ఉంది? డెవలప్మెంట్ అంటే అది ఇంకా టైం పట్టిద్ది, ఇంకా అప్పుడప్పుడే పర్లేదు. మళ్ళీ మాజీ ప్రభుత్వాలు కూడా జగన్మోహన్ రెడ్డి కూడా వాళ్ళ నాయకుల్ని ఇంటికి పంపిస్తున్నాడు, పంపిస్తున్నాడు. అంటే పథకాలు ఏమీ లేదు, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు నిలదీయాలని చెప్పేసి కూడా నాయకులు పంపిస్తున్నారు. స్వాగతిస్తారా వాళ్ళు వస్తే మీరు? అది ప్రభుత్వం బట్టి ఉండిద్ది, అది ప్రభుత్వం బట్టి ఉండిద్ది, అదే మనం చెప్పండి.